ఏ వీడియో చేయాలో అర్థం కావట్లేదు. స్నేహితుడు ఏమో ట్రెండ్‌లో లేదు. అయినా పర్లేదు. కాంటెంట్ చేయరా నువ్వు. నీకు నచ్చింది చేయరా. నచ్చింది చేయరా బంగారం. నచ్చిందే చెయ్యి. భూమి గుండ్రంగా తిరుగుతుందని చెప్తే మనం భూమి గుండ్రంగా తిరుగుతుందనే చదివాం. కానీ ఎందుకు తిరుగుతుందని ప్రశ్నించలేదు. కానీ వీడు అడిగాడు, ప్రశ్నించాడు. ఈ వ్యవస్థని, ఈ సిస్టమ్‌ని. అసలు ఎలా ఉండాలి ఎడ్యుకేషన్ అనేది చెప్పాడు. వాడే పంచబట్ల సారంగపాణి. మేమంతా ప్రొఫెసర్స్ ఏం చెప్తే అది చేసే మిషన్స్ లాగా వినేవాళ్ళం. వాడు ఒకడే మనిషిలాగా వినేవాడు. What is the definition of a book? The thing which gives us knowledge, but it has a huge definition. ఆ డెఫినేషన్ చదివి ఏం చేస్తావు? అది చదివితే ఏం రాదు. జస్ట్ లెర్న్ ద వాంటెడ్ థింగ్స్ అండ్ ఇగ్నోర్ ద బుల్షిట్ లైక్ ఆర్జీవి ఇగ్నోర్స్ క్రిటిసిజం. మనం ఏ పని చేసినా అందులో మీనింగ్ మనకు తెలిసి ఉండాలి. పంచపట్ల సారంగపాణి ఈస్ డీప్లీ అండ్ ఇంటెన్సివ్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ హ్యావింగ్ ది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అండ్ టు నో ద థింగ్స్ టు ఇంప్రూవ్ నాలెడ్జ్ టు డూ ద మోస్ట్ క్రియేటివ్ ఇన్నోవేటివ్ వర్క్స్ హ్యాడ్ ఎవర్ బిన్. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ప్యాషన్ ఒకటి, చేసే పని ఒకటి. వన్ ఆఫ్ ద మాస్టర్ పీస్ ఫిలిం ఎవర్. ఇట్ స్టార్ట్స్ విత్ ఫ్రెండ్స్ కాన్వో. ఒకడుండేవాడు, వాడి పేరు పంచబట్ల సారంగపాణి. ఏ విషయాన్నైనా ఒక కొత్త కోణంలో ఆలోచిస్తాడు. ఈ మూవీలోని సాంగ్ లో ఒక లిరిక్ ఉంటది, నిన్నటి దారిని కాదంటాడు వాడు రేపటి దారిని సృష్టిస్తాడు. అంటే ఒక కొత్త వేని సృష్టిస్తాడని. ఈ లిరిక్ కి బాగా సింక్ అవుద్ది క్యారెక్టరైజేషన్. అలాంటి వాడి కోసం ఫ్రెండ్స్ అందరూ గబగబా ఎతుకుతూ ఉంటారు. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. చాలా యూనిక్ లెవెల్ ఆఫ్ ఎంట్రీ సీన్ లో సీనియర్ ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. పానీ రూమ్ లోకి వెళ్ళగానే బయటికి రాకపోతే డోర్ ముందు సీనియర్ మూత్ర విసర్జన చేసే టైంలో సింపుల్ గా హీరో స్పూన్ అండ్ ఎలక్ట్రిసిటీతో వాటర్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని ప్రూవ్ చేస్తాడు. మనం దీన్ని చాలా సార్లు చదివాం, కానీ పానీ దాన్ని ప్రాక్టికల్ గా ప్రూవ్ చేస్తాడు. ఏ వెల్ నాలెడ్జ్ పర్సన్ విత్ ఎ గుడ్ ఇంటెలిజెన్స్. ఒక జ్ఞానవంతుడు మరియు తెలివైన వాడు. పానీ ప్రతి ఇంజనీరింగ్ గ్రూప్ ని తిరిగి చూస్తాడు. నాలెడ్జ్ గెయినింగ్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాడు. అండ్ ప్రతి క్లాస్ నుండి అంటే నెట్టేయగలుగుతాడు అండ్ సార్స్ వెళ్ళగొడతారు. అయినా కూడా ప్రతి క్లాస్ ని తిరుగుతూ ఉంటాడు. ఒక్కొక్క పీరియడ్ లో ఒక్కొక్క క్లాస్ తిరుగుతాడు. మిల్లీమీటర్ ని స్కూల్కి వెళ్ళడానికి సపోర్ట్ చేస్తాడు. స్కూల్కి వెళ్ళడానికి ఫీజు లేదంటే దానికి ఫీజు ఎందుకు, యూనిఫామ్ ఉంటే చాలు, ఎన్ని స్కూల్స్ అయినా తిరగొచ్చు. ది వే ఆఫ్ ఆస్కింగ్ ద డౌట్, వై నాట్ పెన్సిల్. హ్యూమన్స్ కి థింక్ చేసే ఎబిలిటీ ఉంది, యూ నీడ్ టు యూజ్ ఇట్. అంటే ప్రతిదాన్ని మనం క్వశ్చన్ చేయాలి, అప్పుడే మనకి థింకింగ్ ఎబిలిటీ ఉన్నట్టు కదా. అంటే ఒకటి చెప్తే దాన్ని బ్లైండ్ గా మనం ఫాలో అవ్వకూడదు. వీ వాంట్ టు థింక్, వీ వాంట్ టు క్వశ్చన్, దెన్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్. ఈజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, ది లైఫ్. లైక్ నిన్నటి దారిని కాదంటాడు రేపటి దారిని సృష్టిస్తాడు. ఈ లైన్ ని గుర్తుపెట్టుకోండి, క్యారెక్టరైజేషన్ మొత్తం దీని మీదనే ఉంటది. 2025 లో కూడా అర్థం తెలియని గమ్యం కోసం క్రాసింగ్ వచ్చిన కుక్కలా ఉరుకుతున్నారు. లైఫ్ ఈజ్ ఎ రేస్, రన్ రన్. ఎందుకు బ్రో? లైక్ ఐఎమ్ నాట్ వాంట్ టు సే, బట్ నేను చెప్పేది ఏంటంటే మీకేం కావాలో అది చేయండి, మీ ఫ్యాషన్ ఫాలో కావండి. అంటే ఈ వీడియోకి రీజన్ కూడా అదే. అండ్ యూ వాంట్ ప్యాకేజెస్, యూ రన్ లైక్ ఏ ఫూల్స్. అంటే మీరు ఎందుకు వెళ్తున్నారో తెలియదు. అండ్ యు ఆర్ ట్రాప్డ్ ఇన్ ఏ బిజినెస్ ఐడియాస్. అంటే ఎడ్యుకేషన్ కూడా బిజినెసే. లైక్ యూ వాంట్ టు ఆస్క్ యువర్ ఫ్రెండ్, ఒక్కసారి అడగండి మన ఇండియాలో ఉన్న బిజినెసెస్ ఏంటి అని. ఏవేవో చెప్తారు, లైక్ అంబానీ గురించి, మోడీ గురించి, సమ్ బిజినెస్ మ్యాన్స్ గురించి అండ్ రాకెట్స్ గురించి ఇలాంటివి చెప్తూ ఉంటారు. కానీ మన ఇండియాలో ఎడ్యుకేషన్ ఒక బిజినెస్. ఎడ్యుకేషన్లో ఇన్వెస్ట్మెంట్ ఉండదు. యు నీడ్ టు అండర్స్టాండ్ దిస్. ఎడ్యుకేషన్కి గురుదక్షిణ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఉండదు. యూ ఇన్వెస్ట్ అండ్ యూ టేక్ మనీ. ఎడ్యుకేషన్ ఈజ్ నాలెడ్జ్, ఎడ్యుకేషన్ ఈజ్ విజ్డమ్. వితౌట్ దట్ it is not a education anymore. I don't want to say, I don't want to teach you, I don't want to lecture you, or I don't want to force you, but I'm saying that follow your passion. ఒక సీన్ ఉంటుంది ఈ మూవీలో, సచిన్ టెండూల్కర్ వెళ్ళి సినిమా హీరో తీయమంటే అవుతాడా, లేకపోతే ఏఆర్ రెహమాన్ వెళ్ళి బ్యాటింగ్ చేయమంటే అతనితో నవ్వుద్దా? యూ వాంట్ టు నీడ్ టు నో యువర్ టాలెంట్ ఆర్ నో యువర్ ప్యాషన్. అండ్ ఒకవేళ మీకు లైఫ్లో క్లారిటీ అనేది లేకపోతే ప్లీజ్ అండర్స్టాండ్ మీ, ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. అంటే ప్రతిదాన్ని మీరు ఎక్స్ప్లోర్ చేస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు ఐ వాంట్ టు గివ్ ఏ ఎగ్జాంపుల్. అంటే లైక్ వితౌట్ డ్రైవింగ్ మీకు
ఎట్లుంటుంది ఫీల్, బైక్ నడిపే ఫీల్ ఎట్లా తెలుస్తుంది. అలానే కూడా మీ ప్యాషన్ని అండ్ థింగ్స్ని ఎక్స్ప్లోర్ చేసినప్పుడే మీకు దాంట్లో ఇంట్రెస్ట్ ఉందా లేదా, అండ్ మీకు ఏది చేస్తే మజా వస్తుంది, మీకు ఏది చేస్తే ఎగ్జైట్ అనిపిస్తుంది. సో దట్ ఈస్ ఒక వర్క్ చేస్తుందే మనకు ఫ్రస్ట్రేషన్ వస్తుందంటే దానికి అర్థం ఏంటంటే మనకు దాని మీద ఇంట్రెస్ట్ లేదని.